దండ కూడా వేయి. ఏమండి, జనం ఎవరు లేరండి? గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికప్ అవుతాయి, ముందు జనం రారు. మనకి అంతే. నీకెందుకు, నేను తొక్కుతాగా. రావయా, రిబ్బన్ కట్టింగ్ టైం అయింది. రే రికార్డు పెట్టా. జయము నిశ్చయమురా, భయము లేదురా, దంకు గొంతు లేక ముందు సాగి పొమ్మురా. ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవిని కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు. అందుకని మీ ఇద్దరం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బావగారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసులుగరలో సారి చూపించండి. బావగారు, వీడొట్టి దగాకోరు, వీడిని నమ్మొద్దు. ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు, మీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లే చేసుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు బావగారు. సరస్వతి, మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు, కొంతకాలం కాపురం కూడా చేశారు. కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం. దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు, తెలుసా? అది కాదు బావగారు. మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదా మిమ్మల్ని జైలుకి పంపించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరిద్దరు వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఒరే నాయనా, బాబు ఇదంతా నీ గొప్పతనం రా. మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు. మీ అభిమానానికి కృతజ్ఞుని. నా డ్యూటీ మాత్రం నేను చేశాను. నువ్వెంత మంచివాడు బాబు. హలో, తక్కరా. అమ్మ కుర్ర కొడక, నీ కూడా లోకు అయిపోయాను రా. తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్కుతాను రా, పేడ వదిలిపోతే. నువ్వు టీ దాగరా. సావిత్రి, నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది. నేను చెప్పినట్టు వింటావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏం లేదు, సాచులు ఎంపకే కొట్టి.
చూడు బ్రదర్, మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలున్నాయి. వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు. కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు. ఆ నగలివు. అదిగో మీ ట్రంక్ పెట్టి. ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. ఇక నుంచే నాకు గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగే సార్, మా దారిని మేము వెళ్ళిపోతాం. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధిగా బతుకుతాం. మాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. పదవే. నేనే. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయం చేయి. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరికో. గురు దక్షిణ. ఒక పక్క నా భర్త సావు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువులా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడమ్మా, ఈ క్యారేజీ మా చిన్నబాబుకిచ్చి నీకు ఇష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పు. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు. మేము తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యకూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఏడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కాని వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాణ్ణి చంపి నేను చావాలనుకున్నాను. అమ్మా, మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తాను. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్తామండి. వెళ్ళొస్తామమ్మా, పద.
పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. ఆ సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతారు. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు. నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి నా మీదేదో అధికారం పెద్దరికి ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వు అన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోచావు. ఈ పిల్ల నీ చెల్లి అని సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేతురా ప్లీజ్. ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా. వాళ్ళు ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైనా శత్రుత్వమైనా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అమ్మో, ఎంత పని జరిగిందిరా. హరే కృష్ణ బాబు, అన్నయ్యను వెళ్ళతో చెప్పమ్మా. అన్నయ్యను చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, అమ్మా వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను.